మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. హాడి వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. నమస్కారం నమస్కారం. లైఫ్ లో సాధించాలనే కోరిక ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి తగ్గ సామర్థ్యం కూడా మనలో ఉండాలి. అవునా? అబ్బా. సో ఎస్, రకరకాల క్యారెక్టర్స్ ని చూసాం నిన్న. మామూలు కాదు, రాత్రంతా కలలో వాళ్ళే వచ్చారు. అమ్మని అమ్మ కళ వచ్చింది మనకి. హాయ్ గైస్, నైస్ టు సీ యు ఆల్. నైస్, క్యూట్ ఉన్నావు. ఏమన్నాడు రా బాబు? మై నేమ్ ఇస్ డిమోన్ పవన్. ఏంటది? టిమోన్? యా, డిమోన్ పవన్. ఇమోన్ అంటే ఆ మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు, ఆ పదం ఎలా వచ్చిందంటావు? సో కామిక్ నోవెల్స్ అవి. సో డెమోనిక్ ఎంపరర్ అనే ఒక నోవెల్లో వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతాడు. సో ఆ థాట్ తో నేను కూడా పెట్టుకుని. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. కెన్ ఐ షో మై స్కిల్స్? యా ప్లీజ్. చూడండి. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. ఫ్యూచర్ ఉంది. దీని ద్వారా చెప్పాలనుకుంటే నేను ఫ్లెక్సిబుల్ ఉంటే అట్ ది సేమ్ టైం ఐఎమ్ ఫిజికల్లీ ఫిట్, యాక్టివిటీస్ అన్ని బాగా ఆడతాయని చెప్పడానికి. ఇంటర్నేషనల్ ఆటగానమ్మా, నేషనల్ ఆటగాని కాదు, జిల్లా రాష్ట్ర స్థాయి ఆటలు నేను ఆడినా, మనంతా ఇంటర్నేషనల్. సో ఈ జిమ్నాస్టిక్స్ ఇవన్నీ కూడా నేను ఇండివిజువల్ గా యానిమే చూస్తూ, గోకు అని ఉంటాడు. తెలుగు గోకు కాదు కదా, తెలుగు గోకు కాదు కదా. ఒక్కసారి లెవెల్ 2 సూపర్ సైన్ అవ్వగలుగుతావా మా కోసం? ఓకే, సైన్ 2. ఈడేంద్రా గాడ్జిలా లాగా అరుస్తున్నాడు? నైస్ క్లాప్స్ బా. ఈ రెండిటితో 15 చేయి. ఓకే, 24, 25. నీకు చాలా బలం ఉందా అన్నాయ్? మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పిలిచారు. సో అక్కడ వాళ్ళ ఫ్రెండ్ షీ ట్రైడ్ సో మెనీ థింగ్స్ ఆన్ మీ. వాట్ థింగ్? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ఏం చేయలే, బట్ షీ ట్రై టు హగ్ మీ ఆర్ లైక్. ఎంజాయ్ చేసావా? చెప్పేస్తారు మరి. 3 గ్రీన్లు వచ్చాయనంటే యు ఆర్ ఇంటూ టాప్ 50. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. జస్ట్ కిడింగ్ గైస్, అందరి టెన్షన్ ఉంది కదా ఇప్పుడు నా మీద. హలో హలో, మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో ఐఎమ్ శ్రీజ. దమ్ము చూపిస్తా, సారీ దమ్ము చూపిస్తా, దుమ్ము లేపేస్తా అన్నమాట. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ప్లానింగ్, స్ట్రాటజీస్. మీరు ఏంటంటే స్మార్ట్ గేమ్ ఆడేవారు, ఎక్కువ ఫిజికల్ కాకుండా. బట్ నేను ఫిజికల్ గా ఆడగలను, స్మార్ట్ గా కూడా ఆడగలను అనమాట. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఆడపులి గారు. అంటే బీబీ ఓటీటీలో మీరు విన్నర్ అయ్యారు. బీబీ ఈ సీజన్స్ లో అయితే పక్కా నేను విన్నర్ అయిపోతా. అది అవుదమ్మా. గూగుల్లో BB9 విన్నర్ ఎవరనంటే నువ్వు నోరు మస్తావాడు పెకనా. సరే, నీకు బాయ్ ఫ్రెండ్ గిట్లుండేనా ఎప్పుడైనా? నన్ను తట్టుకోవడమే కష్టం ముందు. అది కూడా నిజమేరా. బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను? ఎందుకు పంపకూడదు నన్ను? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేను దున్న పొత్తుల తిని. మీకు టీఆర్పీ కావాలి, మీకు కంటెంట్ కావాలి, మంచిగా కావాలి షో నడడానికి, నాలుంటారు ఉండాలి. ఎందుకు అడుగు తింటానికా? గొడవలు పడతా, ఎంటర్టైన్మెంట్ ఇస్తా. మొత్తుకుంటే ఏం అరుస్తుంది పిల్లని టీవీ బంద్ చేస్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అలా అనుకుంటే సీజన్ 2 or 3 అక్క నువ్వు అప్పుడే బంద్ చేసేవారు కదా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ గైస్. బై బై. బై బై. నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? Why is it uncomfortable? తీసుకొని కొంచెం మొహానికి ఇలా పూసుకో.
చేస్తే నీకేం వస్తుందిరా? సరదా జస్ట్ ఫర్ ఫన్ పన్నా? యా ఏయ్! లెట్స్ వెల్కమ్ ద నెక్స్ట్ క్యాండిడేట్. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే ఎలా అనిపించాడు? ఏమన్నా బాబు నాకైతే నేను నాట్ కన్విన్స్డ్. అభిజిత్ గారు మీరు ఏమైనా చేశారా కన్విన్స్ చేయడానికి? అయ్యో లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ. అందరూ చాలా బాగా కనిపిస్తున్నారు. నువ్వు కూడా బాగా కనిపించాలంటే మార్క్ లో ఉండాలి. సారీ, కరెక్టే, మర్చిపోయాను. నేను వెళ్ళి కూర్చోవచ్చా? ఓకే. శ్రేయ, నీ ఏజ్ ఏంటి? 19. మరీ చిన్నపిల్ల ఉందా? ఏదో చేసేద్దాం. బిగ్ బాస్ కి వెళ్తే అది ఒక పెద్ద టీవీ మీద నేను రావచ్చు అని. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నా. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యయ్య చేదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. మచ్చా శ్రీముఖి గారు. జుట్టేంటి కొండబల్ తోకలాగా? చిన్నప్పుడు పెయిన్ కొరికేసింది సార్, అప్పటి నుంచి పెరగలేదు. లేచింది రోయ్, లేచింది రోయ్, జుట్టు లేచింది. దట్ట ఐ థింక్ వాటో వాట్. అలా నడుచుకుంటూ వచ్చి ఆడదే గొప్ప అని చెప్పేసి చెప్పు. నేను చెప్పను. టాస్క్ కోసం నేను అలాగా చేస్తా. టాస్క్ కోసమే ఇంతయ్యా? అసలు నువ్వు వెళ్ళిపోవు ఇక్కడ నుంచి. మ్యూజిక్. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఆడవాళ్ళు గొప్ప అని చెప్పు. టాస్క్ కోసం ఆడవాళ్ళు గొప్ప. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నువ్వు ఆడవాళ్ళు గొప్ప అని చెప్పలేకపోతున్నావు? అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు మోషన్స్. ఇట్స్ అ గ్రీన్ ఫర్ మీ. డిఫరెంట్ గా గేమ్ ఏదైనా టర్న్ చేస్తావేమో, ఇంట్రెస్టింగ్ గా గేమ్ టర్న్ అవ్వచ్చు. సో అది చూడాలనుకుంటున్నా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఫిజికల్ టాస్క్ లో ఆడగలుగుతావా? బలం ఉందా నీకు? నీలో టన్నులు ఉంది ఇంకా చూస్తావా? బిందు ప్లీజ్ ఆర్మ్ రెజ్లింగ్ చేద్దాం. అలా ఉంటది, అట్లుంటది మనతోని. నాకు నిన్ను నెక్స్ట్ రౌండ్ లో చూడాలని ఉంది, కానీ డైరెక్ట్ గా టాప్ 15 ఇవ్వదలుచుకోలేదు. వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా, జెలసీ కామన్, మనం అవి పట్టించుకోవద్దు. డాడీ నేను నెక్స్ట్ లెవెల్ కి పోయినా అని గట్టిగారు. డాడీ బిగ్ బాస్ హౌస్ లోనే చూస్తాం. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.